పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తీన్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీ ఎవరు పెట్టిండు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి ఎవరికి రాజ్యాధికారమో నాకు అర్థమైతలేదు. నీ పార్టీ రాజ్యాధికార పార్టీ కరెక్టే, కానీ బీసీలకా ఎస్సీలకా లేకపోతే బీసీ ఎస్సీలకా నీ ప్రతాపం ఎవరి మీద? నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఓ స్థాయికి వచ్చినవి మరి తోటి యూట్యూబ్ ఛానల్ అంటే కనికరం లేదా? గతంలో నా మీద, ఇప్పుడు చాలామంది దాదాపు ఇక్కడ ఈ లిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈ యొక్క స్క్రీన్ మీద ఉన్న వాళ్ళందరూ, ఈయన వచ్చేసి చిలుక ప్రవీణు ఎస్సీ సామాజిక వర్గమే, రాములమ్మ వైస్ టీవీ, ఈ యొక్క కేఆర్ టీవీ, నెక్స్ట్ తల్వార్ తాత, ఈ న్యూస్ లైన్ శంకర్, కేఆర్ టీవీ క్రాంతి, ఈ యొక్క ఓకే టీవీ శ్రావ్య. ఈ శ్రావ్య మా దాంట్లో ప్రధాన కార్యదర్శి, టీడీఎంఏలో ప్రధాన కార్యదర్శి, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ చిలక ప్రవీణ్ ఉన్నాడు, న్యూస్ లైన్ శంకరు మా యొక్క ఆర్గనైజేషనే. మరి ఇదంతా కూడా మన ఛానల్లే కదా. నీ మీద దాడి జరిగినప్పుడు నేను తప్పితే ఎవరు మాట్లాడలే. నీ బుద్ధికి ఇట్లనే ఉంటుంది. నీది దరిద్రమైన బుద్ధి, తిన్నకానే పోయే బుద్ధి అన్నట్టు. తిన్నకానే పోతారంట, చూసినావా? నీ లాంగ్వేజ్లా నీ లెక్క నాకు కూడా వస్తుంది లాంగ్వేజ్. బిడ్డ తీన్మార్ మల్లన్న నీకు క్లియర్గా చెప్తా ఉన్నా. నేను ఒక బీసీ బిడ్డగా నువ్వు ఒక ఉద్యమం చేస్తాను, నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనే ఉద్దేశంతో నువ్వు ఉద్యమం చేసుకో. నీకు కూడా నేను పాజిటివ్గానే మాట్లాడినా. నీ మీద కల్వకుంట్ల కవిత దాడి చేసినప్పుడు ఎవరు మాట్లాడలే, ఎవరికి మాట్లాడడం ఇష్టం లేదు. నువ్వే లంగవన్నారు అందరూ, కానీ నేను మాట్లాడినా. ఎందుకంటే నువ్వు ఒక బీసీ బిడ్డవని చెప్పేసి. మొన్న నువ్వు 15 లక్షలు ఇస్తే కూడా దాన్ని పాజిటివ్గానే మాట్లాడినా నేను. కానీ నువ్వేం చేసినావు? నీ బుద్ధి ప్రదర్శించినావు. తినగానే పోతారంట, చూసినావా? గివిళ్ళ మీదనా నీ ప్రతాపం? గీ మహిళల మీదనా? గీ మహిళా జర్నలిస్టుల మీద నీ ప్రతాపమా? ఏం సాధన అయితే లేదా? రిప్లై వివరణ ఇచ్చుకోవాలి. వాళ్ళు ఏం మాట్లాడినరు, నువ్వేం చేయాలి వివరణ ఇచ్చుకోవాలి. కానీ పొయ్యిగా నీకు నాకు ఒక మొత్తం పార్టీ ఉన్నది, నా తోపు పార్టీ. ఈ పార్టీతోనో 10 మందిని అక్కడ 10 మందిని ఇక్కడ కంప్లైంట్ చేస్తుడా? నీ మీద బిడ్డ, నీ మీద కంప్లైంట్ చేసుడు కనుక స్టార్ట్ చేస్తే పరిస్థితులు వేరే ఉంటాయి. పరిస్థితులు వేరే. నిన్ను కాన్సన్ట్రేట్ చేయలేము మేము. ఎందుకు చేయలేదంటే నువ్వు ఒక బీసీ ఉద్యమం చేస్తాను, కానీ నువ్వు చేయ నీ బీసీ ఉద్యమం ఎంతో కొంత మేము కోఆపరేట్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా చాలా సందర్భాలల్లో నీ టీంలో ఉన్న వాళ్ళందరూ నాకు దోస్తులు ఉన్నారు, నాతో రెగ్యులర్గా నేను టచ్లో ఉంటారు. నేను అందరికీ చెప్పిన బీసీ ఉద్యమం మంచిగా పోవాలి, నువ్వు కూడా 4 సర్పంచ్లను గెలిపించుకోవాలి, ఈ యొక్క రేవంత్ రెడ్డికి చెక్కు పెట్టాలి. నాకు కూడా ఉంటుంది, బీసీ బిడ్డగా నాకు కూడా ఉంటుంది కొన్ని సందర్భాలలో. కానీ నువ్వేం చేసినావు అంటే ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి రెడ్లందరినీ తరిమి కొడదాం, వెలుమలందరినీ తరిమి కొడదాం, బాబనోళ్ళందరినీ, వైశ్యాస్ అందరినీ తరిమి కొడదాం, బీసీలు ఎస్సీ ఎస్టీలమే ఒక్కటి ఉన్నామని చెప్పి స్టార్ట్ చేసినాం. ఇది తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అంశమే. నీ పద్ధతులు మస్ట్ మార్చుకోవాలి. వీళ్ళు ఏమన్నారు నిన్ను? మిట్లారా, అసలు నేను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించిండు, అలాగే మునిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించిండు, ఇంకెక్కడెక్కడ చేయించిండు, ఇంకా వార్తలు రాయించుడు. ఈ సక్కదనాల కథకి ఇంకా వార్తలు రాయించుడు. చూడు తీన్మార్ మల్లన్న, నీతోని నేను డిబేట్ చేయడం నాకు పెద్ద పని కాదు, నువ్వు కూడా నాకు లెక్క కాదు. ఇప్పుడు చెప్తున్నా వినిగా నీకు మంచిగా. నువ్వు అన్నావు కదా బిగ్ టీవీ మీద ఎందుకు కంప్లైంట్ చేయలే? న్యూస్ లైన్ టీవీ శంకర్ మీద చేసినావు, తల్వార్ తాత మీద చేసినావు, కేఆర్ టీవీ క్రాంతి మీద చేసినావు, వైస్ టీవీ రాములమ్మ మీద చేసినావు, చిలక ప్రవీణ్ యూ న్యూస్ మీద చేసినావు, ఓకే టీవీ శ్రావ్య మీద చేసినావు కదా. మరి నీకు శాత కాలేదా? బిగ్ టీవీ మీద ఎందుకు చేయలే? ఉత్సాహపడతా నీకు అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటే ఉత్సాహపడతా ఉన్నదా, లేకపోతే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పోతా ఉన్నావా? నువ్వు మాట్లాడినావు కదా. మరి నువ్వు మొన్న బిగ్ టీవీ గురించి నువ్వు మాట్లాడినావు, నేను కూడా మాట్లాడినా. అన్ని ఫేక్ వార్తలే, అడ్డమైన వార్తలే ఇస్తాడు బిగ్ టీవీలో. నేను కూడా మాట్లాడినా. ఒకటే ప్రశ్న అడుగుతాను నువ్వేమన్నావు? రేవంత్ రెడ్డి కుండిలో పోతే దోషంలో పట్టుకొని తినమని చెప్పేసి అన్నావు నువ్వు. మరి అదే రేవంత్ రెడ్డి కుండిలో పోతే దోషంలో పట్టుకొని తినేదందుకు నువ్వు కాంగ్రెస్ల పార్టీలో పోయినావా? నువ్వు అగ్రవర్ణాల కడపై చేతులు కట్టుకున్నావా? టిక్కర్ కోసం నువ్వు ప్రయత్నం చేసినావా? తాజోటలో నువ్వు మాట్లాడింది ఏంటిదే? బీసీలు ఎవరి దగ్గర ఇవ్వద్దు, ఎవరి దగ్గర వంగద్దు, ఎవరిని కాలకాడి ఇవ్వద్దు, ఎవరిని దండం పెడద్దు, మన ఫారంలు మన బీ ఫారంలు మనమే ఇచ్చుకుందాం అనుకొని నువ్వు ఎక్కడికి పోయినావు? కేవలం నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత మంత్రిని చేస్తానన్నారు, మంత్రిని చేయలేదు, మంత్రిని చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఒక యుద్ధం స్టార్ట్ చేసినావు. అంటే నీ స్వార్థం కోసం, బీసీల కోసం కాదు. అయినా మేము ఓపిక పట్టినాం, అయినా చాలా సందర్భాలలో ఓపిక పట్టినాం. మాకు కూడా కౌంటర్ చేయడం పెద్ద పని కాదు. నువ్వు వీళ్ళు మాట్లాడింది ఏంటిదయ్యా? నాకు సమాధానం చెప్పు ఫస్ట్. నేనేమన్నా 15 లక్షలు ఇచ్చిన మొగోడు వాడే, దొంగనో దొరనో ఎక్కడ సంపాదించుకొచ్చిండో కానీ 15 లక్షలు ఇచ్చిండు. ఈ కృష్ణయ్య, ఈ యొక్క బీసీ సంఘం నేతలు, ఈ జాజుల సీన వీళ్ళందరూ పోయి ఫోటోలు దిగుతారు ఎమ్మెల్యేలు, కానీ ఒక్క రూపాయి ఇచ్చిన లేడని మాట్లాడినా.
అంతేగాని ఆయన నిజంగానే చచ్చిపోయిన సాయి ఈశ్వర్చారి జై బీసీ అని బీసీ ఉద్యమం కోసం చనిపోయాడని నేను ఎక్కడ మాట్లాడలే. ఇక నాకు ఒక ఆయన పెద్ద ఫోన్ చేసిండు నేత, ఫోన్ చేసి ఆయన నాకు డాగెత్తాడు. నేను ఎవరి కోసం వార్తలు చదవను, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి నా వార్తలు. ఎందుకంటే ఏది తప్పో దాన్ని తప్పంట. ఇవాళ ఈ జర్నలిస్టుల జోలికి పోయినావు కదా, నీకు దమ్ము ధైర్యం లేదా? ఉన్నోని జోలికి పోతావాను? నీకు దమ్ము ధైర్యం ఉంటే బిగ్ టీవీ జోలికి పో. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి జోలికి పో. నీకు చీమునెత్తునుంటే రేవంత్ రెడ్డి జోలికి పో. నువ్వు పోతావా? ఈయాటికి కూడా నీకు భయం. ఎందుకంటే ఏడ కేసులు పెట్టి లోపల నూపుతారో. నీ లూప్ హోల్స్ చానున్నాయి. ఫస్ట్ నీ వెనక ఏమున్నాయి అవి చూసుకో. రే విజయ్ కుమార్ రెడ్డిగా నీ గురించి నాకు తెలుసు, నీ ఏంటిది నువ్వు భయపడిచ్చేది? లొట్ట పీసులా భయపడిచ్చుడు నీ లెక్క మాకు కూడా వస్తుంది. భయపడేవాళ్ళం కాదు, మా నెత్తురు భయపడేది కాదు. ఒకటి చెప్తాడు, నీ కులం నా కులం ఒక్కటే కాబట్టి నేను జర తీర్మార్ మల్లన్న ఏమంటలే అని. కానీ వాస్తవం అది కాదు మిత్రులారా. బీసీ ఉద్యమం కోసం నేను తీర్మార్ మల్లన్న ఏమనలే. కులం గిలం లేదు. ఇవాళ వచ్చింది నా కులం, ఇది అంతా నా కులమే. ఈ స్క్రీన్ మీద ఉన్నదంతా నా కులమే. మా అంతా ఒక్కటే జాతి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం, ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం. మా మీద దాడి చేసేటందుకు కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో మాది మేము కాపాడుకునేందుకు ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం. ఇలా మా అసోసియేషన్లో ఉన్న ఉపాధ్యక్షులను ప్రధాన కార్యదర్శి మీద నువ్వు పోయి కంప్లైంట్ చేయించినావంటే మరి నీ గురించి మేము ఆలోచన చేస్తే నీ పరిస్థితి ఎంత? నువ్వు 4 ఛానళ్ళు పెట్టుకుంటావా, 40 ఛానళ్ళు పెట్టుకుంటావా కాదు. మేము తలుసుకుంటే బిడ్డ మేము చెప్తున్నాం, అది తీర్మార్ మల్లనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. యూట్యూబ్ ఛానళ్ళ జోలికి పోతే నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నావు. నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ మీద ఎన్ని కేసులు అయినా, ఎంత ఇబ్బంది పడ్డావు. మరి నీకు అది ఇజ్జతిమానం ఉండాలి కదా, సిగ్గు సేమినెత్తనే ఉండాలి కదా. మరి నువ్వు అదే పని చేస్తావా? దోషాల్లో పట్టుకొని తిను అని నువ్వు మాట్లాడిన మాటలు ఎడిపోయినాయి. మరి నువ్వే దోషాల్లో పట్టుకొని తిందామని పోయినావు కాంగ్రెస్లకు. మిత్రులారా, తీన్మార్ మల్లన్న ఎప్పుడైనా కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు నేను చూసినా ఇవాళ బీసీ ఎస్సీ జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేసిండు. అంటే ఈయన బీసీల కోసం ఫైట్ చేస్తలేడు, ఎస్సీ ఎస్టీల కోసం పనిచేస్తలేడు. ఈయనకి ఏమైనా బలహీనులు కావాలి. బలవంతుల జోలికి బొచ్చు కూడా పోడు. నేను చెప్తానే కదా, బలవంతుల జోలికి ఒక రెడ్డి సామాజిక వర్గమైనా లేకపోతే ఓసీ సామాజిక వర్గమైన బలవంతుడు ఎవడన్నా ఉన్నాడే, గట్టడు ఉన్నాడే, ఉత్సవ పోసుకొని వెనక సెట్ బ్యాక్ అవుతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎవరెవరి దగ్గర పోయినావు, ఎక్కడెక్కడ ఏ అగ్రవర్ణ నాయకులతో శాల్వా కప్పించుకోవాల్సినావు, డిస్ప్లే చేయమంటావా? ఇజ్జత్ తీసుకోకు తీన్మార్ మల్లన్న. యూట్యూబ్ ఛానళ్ళ జోలికి పోకు. నువ్వు ముఖ్యంగా చెప్తున్న తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ జోలికి అస్సలే పోకు. పోతే మాత్రం మేము కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. నువ్వు తక్షణమే ఉపసంహరించుకో. బీసీ ఉద్యమం చేసే తరిక ఇది కాదు. నువ్వు ఇదే కనుక కొనసాగితే నువ్వు చేసేది బీసీ ఉద్యమం కాదు, బీసీల మీద దండయాత్ర చేస్తున్నావు, ఎస్సీల మీద దండయాత్ర చేస్తున్నావు. నీ ఒక్క ఛానలే ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు, అందరి నోట్లను మూయిస్తున్నావు. అది బంద్ పెట్టు తీన్మార్ మల్లన్న. నీకు నేను క్లియర్గా చెప్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, ఒక్కసారి కనుక మేము కాన్సన్ట్రేట్ చేసుడు కనుక నీ మీద మళ్ళీ స్టార్ట్ చేస్తే పాతాళానికి తొక్కడం మాకు పెద్ద పని కాదు. మేము చెప్తున్నాం, కేవలం నువ్వు బీసీ బిడ్డవు, నువ్వు కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఒకే ఒక ఆ బీసీ అనే ఒకే దాంతో మేము ఆలోచిస్తూ ఉన్నాం. లేకపోతే మేము ఆదేశాలకి తలవార్ తాతకి ఆదేశాలు ఇస్తే రోజు నీ వెనకనే పడతాడు తలవార్ తాతకి చెప్తే. మిత్రులారా, ఇప్పటికీ చెప్తున్నాం మేము, తీన్మార్ మల్లన్న అంటే కోపం కాదు, బీసీ ఉద్యమం అంటే కోపం కాదు. ఇదా నీ పద్ధతి. బీసీ జర్నలిస్టుల ఛానళ్ళ మీద స్ట్రైక్ లేయించుడు దొంగ లెక్క 420 చేసే పని నీకేం అవసరమే? నీ మీద దాడి చేస్తే ఒక్కడు మాట్లాడడం లేడు. మా ఆర్గనైజేషన్లో మాట్లాడదామా మరి అంటే వద్దన్నారు అందరూ. నీ బతుకు గిది, నీ అడ్డమైన బతుకు నీది గిది, అందుకనే వద్దన్నారు. అయినా నాకు ప్రాణం కొట్టుకొని ఎందుకు ఒక మనిషి మీద దాడి చేయడం తప్పు అని చెప్పేసి కల్వకుంట్ల కవితను ఎదిరించినాం మేము. కల్వకుంట్ల కవిత మీద వార్తలు పెట్టినా. నేను కాపాడుకోవాలి. బీసీ ఉద్యమం అంటే బీసీల జోలికి ఎస్సీల జోలికి పోడు కాదు. నువ్వు ఇది బంద్ పెట్టకపోతే నీ పార్టీ మధ్యలో ఆగిపోతుంది. ఇక పోతే మిత్రులారా, కొంతమంది బీసీలు తీన్మార్ మల్లన్నను నమ్ముకొని పోయిన బీసీలకు కూడా చెప్తా ఉన్నా, ఈ తీన్మార్ మల్లన్న అనడనే నియంత. ఈయన ఒకరిని కౌంటర్ చేస్తాడు, ఈయన ఒకరి మీద తిట్టచ్చు, చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, కానీ ఈయన ఒక్క మాట అన్నా కూడా నాకు నచ్చది. మరి అటువంటి వాడు పార్టీ నడపగలుగుతాడా? ఇంత తొందరపాటున్న వ్యక్తి, ఇంత బీపీ మనిషి లెక్క మాట్లాడే వ్యక్తి ఒక పార్టీ నడపగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క తీన్మార్ మల్లన్న పార్టీలో జైన్ అయిన వాళ్ళు కానీ జైన్ కావాలనే ఆలోచన వాళ్ళు కూడా ఆలోచించాలి. నేను కొంతమందితో మాట్లాడినా, మరి బీసీలకు పార్టీ ఉన్నది కదా, మీరు అందరంలో పోవచ్చు కదా అని అడిగితే ఆ పెద్ద మనుషులు ఏమన్నారంటే, ఈ యొక్క తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక సైకో, ఒక తొందరపాటు వ్యక్తి. ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు, ఎవరిని మాటినాడు, ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు,
తొందరపడతాడు, ఇది కొసెల్లది అని చెప్పిండు. ఏం కొసెల్లిందా? ఎంతమంది జాయిన్ నీ పార్టీలా? ఎంతమంది? ఒక్క పేరు చెప్పు. వట్టే జాయిన్ పక్కా పెడితే ఇంకో పేరు చెప్పు. ఏది నీ ప్యానల్ ఏది? నీ ప్రెసిడెంట్ లేనిది, నీ కథ ఏంది, నీ కార్ఖానేది? నువ్వు మొదటి రోజే అన్నావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట, అధికార ప్రతినిధి అట. నాకు అర్థం కాలే ఆర్టిఫిషియల్ ఏంటిదో. అధికార ప్రతినిధి అంటే మాట్లాడేటోళ్ళు కావాలి, మనిషిని పెట్టాలి, మనుషుల పార్టీ కాదా అనేది. ఎన్నో ఉన్నాయి తీర్మానం మల్లన్న గురించి మాట్లాడాలంటే. నువ్వు చేసింది వెనకటి నుంచి మాట్లాడకుండా వస్తే నీ ఛాయ పైసలు ఏంది, నీ కథ ఏంది, వెనకడ నీ పరిస్థితి ఏంది. ఇలా మాట్లాడుతున్నాం. ఇట్లారా ఈయన ఏంటంటే తురకపల్లి మండలం ఆలేరు కాన్స్టిట్యున్సీ, తురకపల్లి మండలం మాదాపూర్ గ్రామం, ఈ ఊరు తీర్మానం మల్లన్నది. ఆ ఊళ్ళో ఈయనో అభ్యర్థి నిలబెట్టిండు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు నిలబెట్టినాయి. కాంగ్రెస్ నుంచే ఎవరో నిఖిల నిలబడ్డట్టున్నాడు. సో ఈయనే సుంకరి బాలరాజు ఎవరో నిలబెట్టినట్టున్నాడు. సో మిట్లారా ఎవరైనా నిలబడచ్చు, రాజ్యాంగం హక్కు కల్పించింది. ఇవాళ నువ్వు అక్కడికి పోయి ఎన్ని వేలు వంచుతాను, ఎన్ని లక్షలు ఇచ్చి వచ్చినావు, ఎన్ని వేలు వంచుతాను? ఆ ఊళ్ళకి వెళ్ళి నాకు సమాచారం లేదా? నాకు సమాచారం లేదా? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? బీసీలు అంటే వేలు వంతుడే బీసీలా? బీసీలు అంటే హెలికాప్టర్లకు వెళ్ళి దిగుతూనే బీసీలా? వాడు ఉంటాడు, రామచంద్రరావు అని ఉంటాడు, రామచంద్ర యాదవ్ ఉన్నటువంటి ఒకడు ఉంటాడు, వాందో పార్టీ, దాంట్లో చక్రధర్ గౌడ్ చేయనండు మిట్లారా. సో వాడు మొత్తం హెలికాప్టర్లలో తిరుగుకుండా బీసీ ఉద్యమం ఉంటాడు. వాడు హెలికాప్టర్లలో వనభోజనాలకు పోకుండా బీసీ ఉద్యమం అంటాడు. బీసీలకు అందుకనే బీసీలు ఎందుకు బాగుపడతలేదంటే ఇటువంటి తీర్మానం వలన అసోంటి రామచంద్ర యాదవ్ లేవట్టే ఈ బీసీ ఉద్యమాలు దెబ్బతింటానాయి, ఈ బీసీల పార్టీలు దెబ్బతింటానాయి మిట్లారా. ఇంత సోపుటం అవసరం లేదు. ఈ వ్యక్తులు ఇలా పైసలు వంచుకుంటా వాళ్ళ ఊళ్ళే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని నువ్వు ఎన్ని వంచుతున్నావు? నువ్వు చేయటాడ ప్రతి ఒక్కరు పైసలు వంచే పరిస్థితి వచ్చింది. పార్టీలను నిలబడ్డోళ్ళు మిగతా మూడు పార్టీలు కూడా పైసలు వంచుతాయి. ఇదేనా సంస్కృతి నువ్వు నేర్పేది? ఇవేనా? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎక్కంచెలు వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఎక్కంచెలు వచ్చినాయి. ఎప్పుడన్నా మాట్లాడినామా మేము? నీ ఎంబడి వడడం మాకు పెద్ద పని కాదు. తీర్మానం వలన బంద్ పెట్టు దీన్ని. పూర్తిగా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా దీన్ని ఖండిస్తూ ఉన్నా. అలాగే ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని ఖండించాలి. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి నేను ఒక్కసారి చెప్తున్నాం ఇట్లారా. ఈ ఛానల్ వాళ్ళు చేసిన తప్పేం లేదు. ఈ ఛానల్ వాళ్ళు చేసింది అసలు వీళ్ళు పెట్టిన వార్తలు ఏంటంటే వాళ్ళకు డౌట్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి మిట్లారా. ఆ డౌట్స్ మరి క్లారిఫై చేయాల్సిన అవసరం ఎవరి మీద ఉన్నది మిట్లారా? ఆ డౌట్స్ క్లారిఫై చేయాల్సింది ఈ తీర్మానం మల్లన్న మీద లేదా? ఆ డౌట్స్ క్లారిఫై చేయాల్సింది. నేను ఇలా వీళ్ళందరితోనే మాట్లాడినా. అసలు మీ మీద ఎందుకు కంప్లైంట్ చేసింది ఏంటంటే నెంబర్ 1 పాయింట్, సాయి ఈశ్వరాచారి చనిపోయాడు. టకటకటకటక పోయి 15 లక్షలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు ముందే 15 లక్షలు? మాకు అది అనుమానంగా ఉన్నది. అంత అర్జెంటుగా అవసరం లేదు, వారం టైం తీసుకొని ఇవ్వచ్చు. టకటకటకటక పోయి ఆ 11 కూడా అయిపోలే, పోయి పైసలు ప్రకటించిండు, కథం క్లోజ్ చేసిండు. ఎందుకు భయమైంది? నెంబర్ 1, ఎక్కడ కూడా సాయి ఈశ్వరాచారి జైబీసీ బీసీ ఉద్యమం బాగుపడాలని చెప్పుకుంటా చనిపోలేదు, అది వినవలేదు మాకు అన్నాడు. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే సాయి ఈశ్వరాచారికి వాళ్ళ భార్య మాట్లాడిన ఆడియో ఫుటేజ్ అందరు ప్లే చేసారు. మరి ఆ ఆడియోలో ఏమని చెప్పింది? నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టినని చెప్పింది. అంటే నువ్వు దేవటే ఇబ్బంది అయిందనే విషయం ఆమె ఆడియోలో చెప్పింది. అక్కడ ఆ ఇన్స్టాలో పెట్టడం వల్ల అవమానపడ్డం, మా చుట్టాలు కూడా అన్నారు, ఆ అవమానం మా ఆయనకు బాగుండే అనేది ఆడియో వచ్చింది. సో దాన్ని పట్టుకొని వాళ్ళు వార్తలు పెట్టినారు. తప్పేమున్నది మిట్లారా? ఇక నువ్వు చూపిస్తున్నావు, పైకి వచ్చిండు నా ఫోటోకు దండం. నువ్వు గాంధీవి, నువ్వు పెద్ద మహాత్మా గాంధీవి, సిపాయివి, సైనికునివి, చాలా నిజాయితీపరునివి, అందుకే నీకు వచ్చి దండం పెట్టిపోయిండు. ఆయనే ఫస్ట్ ఆయన సక్రమంగా ఉన్నాడా లేడా, ఎందుకు చనిపోయాడు, అవమానంతో చనిపోయిండా? మరి ఇవన్నీ అనుమానాలు. ప్రతి ఒక్కరు అందరూ నా లెక్క నీ లెక్క వార్తలు చదవరు కదా, వాళ్ళకున్న అనుమానాలను బట్టి వాళ్ళు వార్తలు చదివిపిట్లారా. తప్పేమున్నది? నువ్వు కౌంటరీ, నీకు దమ్ము ధైర్యం ఉంటే చీమునెత్తురు, నువ్వు అన్నావు కదా, అదే చీమునెత్తురు నీకుంటే వాళ్ళ భార్యతో మాట్లాడించు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడించు. మా ఆయనే చనిపోయింది బీసీల కోసమే, కేవలం రేవంత్ రెడ్డి చేయంగానే చచ్చిపోయాడు మా ఆయన, నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడించు. సాధన అయితే లేదా అది కౌంటర్ చేయాలి. అంతేగాని నాకు దండం పెట్టి నువ్వు సిపాయివే తోపువే నీకు దండం పెట్టాలనిపిస్తుంది. మిట్లారా నేను కూడా చెప్పిన తీర్మానం అంటూ నయమే, 15 లక్షలు ఇచ్చిండు, వీళ్ళు పోయి ₹1 కూడా ఇవ్వలేదు, ఫోటోలు దిగుతారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఇదే పని, ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా చనిపోతే పోవుడు, పూలమాలేసుడు, ఫోటోలు దిగుడు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుండు, చిల్లర నా కొడుకులు. నేను చెప్తున్నా మిట్లారా, దీన్ని నేను చిల్లర పనే అంట. ఈ అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటోళ్ళు చిల్లర మనుషులే అంట. వాళ్ళు మాట్లాడింది ఏంటి? వాళ్ళకున్న అనుమానాలు. అంత అర్జెంటుగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది 15 లక్షల రూపాయలు? వాళ్ళకి అదో డౌట్ వచ్చింది. అంటే
నీ మీద ఎక్కడ కేసులు అవుతాయో అని నువ్వు భయపడి 15 లక్షలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. దానికి నువ్వు కౌంటర్ వేయాలి. ఎందుకేయో కౌంటర్ ఎందుకేయో ఇవాళ చెప్తున్నా ఖచ్చితంగా. అయినా వాళ్ళ మీద కేసులు కాదు, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక పార్టీ అధ్యక్షునివే అయితే, నువ్వు ఎమ్మెల్సీగా నిజాయితీగానే గెలిస్తే, నువ్వు ఫైటర్వే అయితే, నువ్వు బీసీ ఉద్యమం కోసమే పనిచేస్తున్నావు అయితే నీకు నువ్వే ఎంక్వైరీ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవు? ఎంక్వైరీ చేయండి. ఎందుకు చనిపోయాడు, అది రేవంత్ రెడ్డి తప్ప, నా తప్ప, ఎవరు తప్పు, ఎంక్వైరీ చేయమని నీకు నువ్వు అనాలి. ఆ దమ్ము ధైర్యం లేక చాతకాక ఈ మహిళా జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేసినావు, నీకు చాతకాక బీసీ ఎస్సీల మీద కంప్లైంట్ చేసినావు చాతకాక. నువ్వు బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నావా తీన్మార్ మల్లన్న? నేను చెప్తున్నా మల్లన్న, దీన్ని నువ్వు ఉపసంహరించుకోవాలి. ఇది బంద్ పెట్టు, లేకపోతే రేపు పొద్దున నీ పార్టీకి ప్రమాదం. నేను చెప్తున్నా బీసీ ఉద్యమాలకే ప్రమాదం. బీసీ జర్నలిస్టుల మీద ఎస్సీ జర్నలిస్టుల మీద పోతే బీసీ ఉద్యమం ముందు పోదు, బీసీల పార్టీ ముందు పోదు. నీ ఎక్కడ నీ యుద్ధం ఎవరితోని? మొన్న అంటివి కదా విజయ్ కుమార్ రెడ్డి, నువ్వు రెడ్డి, మీ సామాజిక వర్గం, మీ సంగతి తెలియదారా అంటివి కదా. గిదా మిట్లారా చాతగానంలో జోలికి పోతాడు తీన్మార్ మల్లన్న. ఇది తీన్మార్ మల్లన్నకు అలవాటే. నేను చెప్తున్నా కదా, ఎవరైతే రౌడీ ఈజం చేస్తాడో, ఎవరైతే గుండా ఈజం చేస్తాడో అసొంటోళ్ళకి అండగా ఉన్నాడు ఇక తీన్మార్ మల్లన్న. ఇక లిస్టు చెప్తే ఇజ్జతి పోతుంది. ఇక నీకు నిజంగానే నువ్వు నిజమైన బీసీ ఉద్యమం చేస్తే, నీది నిజమైన బీసీ పార్టీ అయితే, బీసీల రాజ్యాధికారం కోసమే ఫైట్ చేస్తే ఈ కేసులను ఉపసంహరించుకో. ఇంకెప్పుడు కూడా యూట్యూబ్ ఛానళ్ళ జోలికి, చిన్న చిన్న ఛానళ్ళ జోలికి ఎవ్వరు జోలికి పోతు తీన్మార్ మల్లన్న. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నానా, హెచ్చరిస్తున్నానా. నేను బీసీ వాదం కోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా. మమ్మల్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయకు. ఒకవేళ మమ్మల్ని కనుక ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే మా కార్యాచరణ మామూలుగా ఉండదు. ఇక మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా దీన్ని ఖండించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది, విశ్లేషణ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ విధంగా కేసులు పెట్టాలనుకుంటే నీ మీద కొన్ని వేల కేసులు అయ్యి, పరువు నష్టం దావా. నీకు పరువు ఎక్కడున్నది? పరువు నష్టం దావా వేయడానికి నీకు పరువు ఉన్నదా? నువ్వు ఎన్నిసార్లు కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను, కల్వకుంట్ల కవితను ఎన్నిసార్లు మాట్లాడినావు? నీ మీద ఎన్ని వేల కోట్లకు పరువు నష్టం వేసిర్రు. ఇది ఆలోచించాలి. ఈ చిన్నోళ్ళ మీద నీ ప్రతాపం, దమ్ము ధైర్యం లేదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళని పక్క పెట్టి ఆ బిగ్ టీవో నెంబడి వాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చాతనైతే. సో మిట్లారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని కొంచెం గమనించండి. ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు జర్నలిస్టులు, నేను ఓపెన్గా చెప్తున్నా మిట్లారా, నేను నాది రైట్ వింగ్, నేను 100% మోడీ కోసం పనిచేసే వ్యక్తిని. అయినా కొన్ని సందర్భాలల్లో కొన్ని ఛానళ్ళు మోడీని విమర్శిస్తూ ఉంటాయి. మనం దానికి కౌంటర్ చేయాలి తప్పితే ఈ దాడులు చేస్తాం. కేవలం నియంత నీ రౌడీయిజం, నీ గుండాయిజం, నీ నియంతృత్వం, ఇవన్నీ కూడా, ఈ పోకడలు కూడా నీ పార్టీని ముందుకు తీసుకుపోవు. నీ పార్టీలో ఎవరు సంతోషంగా లేరు. ఏదో వింతలు జరుగుతాయని వచ్చారు నీ పార్టీలో. ఎందుకు వచ్చినవరా ఈ పార్టీలో కానీ తల కొట్టుకుంటారు చాలామంది. నాకు కూడా ఫోన్లు చేశారు. అటువంటి అడ్డమైన పరిస్థితి తెచ్చుకోవద్దు తీన్మార్ మల్లన్న. సో మిట్లారా, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని, యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.